तुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सरदा सरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ఓం గం గణపతయే నమః సద్గురవే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. మనము శ్రీమన్నారాయణీయం 91వ దశకానికి చేరుకున్నామమ్మా. అంటే ఏకాదశ స్కంధ పరిచ్ఛేదంలోకి చేరుకున్నాము. ఇంకా ఒకే ఒక్క పరిచ్ఛేదం ఉంది. అంటే ఇది కూడా ద్వాదశ స్కంధాలని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 11వ స్కంధానికి వచ్చాము. ఇంకా ఒక్క స్కంధంతో మనం ఈ గ్రంథం పరిసమాప్తి చేసుకోబోతున్నాము. సరే, నేటి దశకం రీత్యా భక్తి స్వరూప వర్ణనం చెప్పుకుందాము. అయితే 90వ దశకం రీత్యా మనం ఏమని చెప్పుకున్నాము? అంశం విష్ణు మహత్వం అనేటువంటి అంశం గురించి చెప్పుకున్నాం కదా అమ్మ. సరే, పారాయణ ఆరంభించుకుందామా. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. శ్రీకృష్ణ త్వత్పదోపాసనమభయతమం బద్ధమిథ్యార్థదృష్టేః మర్త్యస్యార్థస్య మన్యే వ్యపసరతి భయం येन सर्वात्मनैव एतावत्त्वत्प्रणीतानिह भजन विधिना स्थितो मोहमार्गे धावन्नप्यवृताक्षः स्खलति न कुहचिद्देवदेवाखिलात्मन्. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రభు ఆత్మస్వరూప దేవాధిదేవ శ్రీకృష్ణ నస్వరములగు వానిని నమ్ముకొని వివిధ బాధలను అనుభవించు ప్రాణులకు నీ పాదసేవనం సమస్త భయములను పోగొట్టునది, శ్రేయస్కరమైనది. విద్యుక్తముగా నిన్ను ఉపాసించునట్టి వారు మోక్ష మార్గమున కండ్లు మూసుకొని సాగుచున్నను పతనము చెందరు. అది నశించిపోయేటువంటి వాటిని నమ్ముకొని వివిధ బాధలను అనుభవించేటువంటి ప్రాణులకు ఆ యొక్క కృష్ణుని పాదసేవనం సమస్త భయాలను పోగొట్టునది, శ్రేయస్కరమైనది కూడాట. అంతేకాక ఆ యొక్క కృష్ణ భగవాను ఉపాసించునట్టి వారు మోక్ష మార్గంలో, అసలు మోక్ష మార్గం ఎంతో జాగ్రత్తగా పయనించవలసినటువంటి మార్గం కదా, అలాంటి మోక్ష మార్గాన సహితం కండ్లు మూసుకొని సాగుచున్నను పతనము చెందరు. అంతటి విశేషమైనది ఆ యొక్క భగవానుడి ఉపాసనం, పాదసేవనం మొదలైనటువంటివి. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. భూమన్ కాయేన వాచా ముహురపి మనసా
त्वद्बल प्रेरितात्मा यद्यत् कुर्वे समस्तं तदिह परतरे त्वय्यसावर्पयामि जात्यापीह स्वपाकस्त्वयि निहितमनः कर्म वागिन्द्रियार्ध प्राणो विश्वं पुनीतेन तु विमुखमनास्त्वत्पदाद्विप्रवरीयः. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. దేవా, నేను శరీరము ద్వారా, వాక్కుల చేతను, మనస్సు వలనను చేయు పనులనన్నిటినీ నీ ప్రేరణతో మాత్రమే నిర్వర్తించుచున్నాను. వాటినన్నింటినీ పరాత్పరుడవైన నీకే సమర్పించుచున్నాను. పుట్టుకతో చండాలుడే అయినను నీ యందే మనస్సు లగ్నమనర్చి తాను చేయు పనులు, పలికడి మాటలు మొదలైన వాటిని అన్నిటినీ నీకే సమర్పించునో, తాను నీకే సమర్పించినచో తాను పరమ పవిత్రుడగుటయేగాక సమస్త లోకమును పవిత్రమునర్చును. నీ భక్తికి దూరమైన వాడు ఉత్తమ బ్రాహ్మణ వంశమునందే జన్మించినను పవిత్రుడు కాజాలడు. సకల కర్మలను ఆత్మసమర్పణ భావముతో చేసినప్పుడే అవి సత్ఫలితములనిచ్చును అని. ఓ భగవంతుడా, ఓ కృష్ణ పరమాత్మ, నేను శరీరం ద్వారా, వాక్కు చేత, మనస్సు వలన చేయు పనులన్నిటినీ, నేను అంటే మనమందరం, ఆ పనులన్నిటినీ కూడా ఆ యొక్క భగవత్ ప్రేరణతో మాత్రమే నిర్వర్తిస్తూ ఉన్నాం కదా అమ్మా. అంటే మనము సర్వసమర్పణ బుద్ధితో ఉన్నాము అంటే అవి సర్వము కూడా భగవంతుడికే చెందుతాయి అన్నట్లుగా వాటినన్నిటినీ పరాత్పరుడవైన నీకే సమర్పించుచున్నాము. పుట్టుకతో చండాలుడే అయినను ఆ యొక్క భగవంతుడి యందే మనస్సు లగ్నమనర్చి తాను చేసేటువంటి పనులు, పలికడి మాటలు అన్నిటినీ కూడా భగవంతుడికే సమర్పిస్తే కనుక పరమ పవిత్రుడగుటయే కాక సమస్త లోకమును కూడా పవిత్రమునర్చును. అది అంతటి శక్తియుక్తుల్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడనమాట. అది ఎవరికి? ఎవరైతే మనస్సు లగ్నమునర్చి చేసే పనులు, పలికడి మాటలు అన్నీ కూడా భగవదర్పితంగా చేస్తూ ఉంటారో వాళ్ళు సమస్త లోకమును కూడా పరమ పవిత్రమునర్చును. వాళ్ళకి వాళ్ళు పవిత్రులగుటయే కాక సమస్త లోకాన్ని కూడా వారి మనుగడ చేత పవిత్రమునరుస్తారు అన్నట్లుగా. నీ భక్తికి దూరమైన వాడు ఉత్తమ బ్రాహ్మణ వంశమునందే జన్మించినను పవిత్రుడు కాజాలుడు. సకల కర్మలను కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని మనం విష్ణు సహస్రంలో చెప్పుకోదామా. అట్లా సకల కర్మలను ఆత్మసమర్పణ భావంతో చేసినప్పుడే అవి సత్ఫలితములనిచ్చును అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. భీతిర్నామద్వితీయాద్భవతి నను మనః కల్పితం చ ద్వితీయం తేనైక్యాభ్యాసశీలో హృదయమిహ యథాశక్తి బుద్ధ్యా నిరుంధ్యాం మాయా విద్ధేతు తస్మిన్ పునరపి న తథా భాతి మాయాధినాథం తం త్వాం భక్త్యా మహత్యా సతతమనుభజన్ని సభీతిం విజహ్యాం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, ఈ సకల చరాచర ప్రపంచమంతయును నీ రూపమే. ఈ అద్వైత భావనతో ఈ విశ్వమునందు అంతటను నిన్నే దర్శింతును. ఈ దృశ్య ప్రపంచం అంతయును మనఃకల్పితమే. ఏ ప్రాణికైనను భయమనున్నది మరి ఒక ప్రాణి నుండి మాత్రమే కలుగును. అద్వైత భావన కలవారికి భయకారణమే కనిపించదు. నేను ఆ విషయమును గ్రహించి ఆ భావమును దృఢపరచుకొనుటకై నా శక్తి మేరకు ప్రయత్నించుచున్నాను. కానీ
ఒక్కొక్కప్పుడు మనస్సు మాయలో పడిపోవుట వలన ఆ అద్వైత భావన నిలబడుటలేదు. అందువలన మాయావల్లభుడవైన నిన్ను మిక్కిలి భక్తితో అనవరతము ధ్యానింతును. ఆ విధముగా ఈ భయమును తొలగించుకొనుటకు నేను ప్రయత్నించుచున్నాను తండ్రి అని. చరాచర ప్రపంచమంతా కూడా ఆ యొక్క భగవంతుడి రూపమే అనేటువంటి అద్వైత భావంతో ఈ ప్రపంచమంతటా కూడా స్వామినే దర్శిస్తాము. ఈ దృశ్య ప్రపంచం అంటే ద్వైత భావనతో ఏదైతే ఉందో అదంతా కూడా మనఃకల్పితమే. ఏ ప్రాణికైనా భయం అనేది కలుగుతూ ఉంటుంది ఎప్పుడు ద్వైత భావనలో ఉన్నప్పుడు. అదే అద్వైత భావనలో ఉంటే కనుక భయ కారణమే కనిపించదు. ఇది అంశం ఇట్లా చెప్పుకుంటూ ఉంటే మనకు ఒకటి జ్ఞాపకం రావట్లా. సాయి లీలామృతంలో ఇట్లానే మాస్టర్ ఎక్కిరాల భరద్వాజ్ గారు ఒకసారి దానిలో రాశారనమాట. సాయి లీలామృతంలో ఏమనంటే, వారు ఈ పాకలపాటి గురువు గారిని దర్శించుకుంటారు అడవులలో. దర్శించుకుంటే అప్పుడు అసలు ఆ చిట్టగా అట్లా దట్టంగా ఆ చిట్టడవుల్లో వారు కూర్చుని అట్లా ధ్యానం అది చేసుకుంటూ ఉంటే, మీకు భయం వేయదా స్వామి ఇక్కడ అని అడిగారట మాస్టర్ గారు. అడిగితే ఆయన అన్నారట, భయం లేదు, భయం అంటే ఏమిటో నేను అసలు ఎరగను అన్నారట. మరి మాకెందుకు భయం వేస్తుంది అని అడిగారట మాస్టర్ గారు. అడిగితే అన్యత్వ భావం వలన భయం కలుగుతూ ఉంటుంది అని చెప్పారట. అది అంటే ద్వైత భావన వల్ల అన్నట్టుగా. అట్లా అద్వైత భావన కలవారికి భయ కారణమే కనిపించదు. నేను ఆ విషయమును గ్రహించి, అంటే కవి గారు అన్నమాట, ఆ భావమును దృఢపరుచుకొనుటకై మనం కూడా మన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తూ ఉన్నాం. కానీ ఒక్కొక్కప్పుడు మనస్సు మాయలో పడిపోవటం వలన ఆ అద్వైత భావన మనకి నిలబడదు కదా. అందువలన మనం అందరం ఏం చేద్దాము, మాయావల్లభుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మని మిక్కిలి భక్తితో నిరంతరము అనవరతము అంటే నిరంతరము కూడా ధ్యానించదము. ఆ రకంగా ఈ భయమును తొలగించుకొనుటకు ప్రయత్నించదము అన్నట్లుగా. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. भक्तेरुत्पत्तिवृद्धि तव चरणजुषां सङ्गमेनैव पुंसाम् आसाद्ये पुण्यभाजां श्रियैव जगति श्रीमतां सङ्गमेन तत्सङ्गो देव भूयान्मम खलु सततं तन्मुखादुन्मिषद्भिः त्वन्माहात्म्यप्रकारैर्भवति च सुदृढा भक्तिरुद्धूतपापा. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. దేవా, పవిత్రులైన శ్రీమంతుల సాంగత్యముచే సంపదలు అబ్బినట్లు నీ పాదములను సేవించడి సత్పురుషుల యొక్క సాహచర్యముచే భక్తి ప్రపత్తులు ఏర్పడి అభివృద్ధి చెందును. కావున వారి సాంగత్యం నాకు ఎల్లప్పుడూ ప్రాప్తించుగాక. వారు ప్రవచించిన బోధనల చేతను వివిధములగు నీ మహిమల వలనను ఆ భక్తి దృఢపడును. భక్తి ప్రభావమున పాపములు పటాపంచలములగును అని. పవిత్రులైనటువంటి శ్రీమంతుల సాంగత్యముచే సంపదలు అబ్బినట్లు అంటే మంచి ధనవంతులు ఎవరైతే సత్వగుణంతో కూడిన వారు, అహంకారం లేకుండా సత్వగుణాభివృద్ధి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క సాహచర్యంచే, సాంగత్యంచే, వారితో స్నేహంచే సంపదలు వచ్చినట్లుగా నీ పాదములను సేవించడి ఆ యొక్క భగవంతుడి యొక్క పాదములను సేవించడి సత్పురుషుల యొక్క సాహచర్యంచే మనకేం కలుగుతాయి? భక్తి ప్రపత్తులు ఏర్పడి అభివృద్ధి చెందును. అందుకని సాధు సజ్జనుల యొక్క సాంగత్యం, వారి దర్శనం, వారి స్పర్శనం, వారి పాద నమస్కారం, వారిని అనుసరించడం అనేది అంత శ్రేయస్సుని కలగజేస్తుందన్నమాట. ఎంత శ్రేయస్సు! భక్తి ప్రపత్తులు ఏర్పడి అభివృద్ధి చెందును. కావున
అట్టివారి సాంగత్యం నాకు ఎల్లప్పుడూ ప్రాప్తించుగాక. మనందరికీ కూడా వారు ప్రవచించినటువంటి బోధనల చేతను వివిధములకు నీ మహిమల వలనను ఆ భక్తి దృఢపడును. ఎప్పుడైతే భక్తి దృఢపడిందో ఏమవుతుంది? భక్తి ప్రభావం వలన పాపములు పటాపంచలగును అని చెప్పి, అప్పుడే పాపాలు పటాపంచలైతే మరి జన్మ మరణ చక్రంలో కూరుకొని పోయేటువంటి దురవస్థలు కనీసం కొన్ని జన్మలన్నా తప్పుతాయి కదా. అట్లా అంటే అలాంటి ఇది లేకుండా మోక్షానికి దగ్గర అవుతాం కదా పాపాలు కనకపోతే అన్నట్లుగా. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రేయో మార్గేషు భక్తావధిక బహుమతిర్జన్మ కర్మాణి భూయో గాయన్ క్షేమాణి నామాన్యపి తదుభయతః ప్రద్రుతం ప్రద్రుతాత్మా ఉద్యద్ధాసః కదాచిత్ కుహుచిదపి రుదన్ క్వాపి గర్జన్ ప్రగాయన్ ఉన్మాదీవ ప్రనృత్యన్నయి కురు కరుణాం లోకబాహ్యశ్చరేయం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మోక్ష మార్గములైన కర్మ జ్ఞానాదులందు భక్తినే ఎక్కువగా పెద్దలు ఆదరింతురు. అందువలన క్షేమమును కలిగించు నీ యొక్క అవతార గాథలను, నీ యొక్క నామములను అనేక పర్యాయములు గానము చేయుచుందును. వాటి వలన నా మనస్సు త్వరగా ఆర్ద్రమై పిచ్చివాని వలె ఒకప్పుడు నాలో నేనే నవ్వుకొనుచుందును, ఒక్కొక్కప్పుడు ఏడ్చుచుందును, మరి ఒకప్పుడు గర్జించుచుందును, ఇంకొకప్పుడు ఆడుచూ పాడుచూ లోకబాహ్యుడనై తిరిగెదను. స్వామి, అట్టి అలౌకికమైన స్థితిని నాకు దయతో కల్పింపుము అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మోక్ష మార్గాలైనటువంటి కర్మ జ్ఞానాదులందు పెద్దలు ఎక్కువగా దేన్ని ఆదరిస్తారు? భక్తి మార్గాన్ని. భక్తి మార్గం చాలా ఉత్తమమైనది కదా అది. అందువలన ఆ భక్తి వలన క్షేమాన్ని కలిగించేటువంటి అవతార గాథలు, భగవంతుడి యొక్క నామములను అనేక పర్యాయాలు గానం చేస్తూ ఉంటే ఒక్కొక్కప్పుడు మనస్సేమో ఆర్ద్రమై పిచ్చివాడి వలె మనలో మనమే నవ్వుకుంటూ ఉంటాం, ఒక్కొక్కప్పుడు ఏడుస్తూ ఉంటాం, మరి ఒకప్పుడు గర్జిస్తూ ఉంటాం, ఇంకొకప్పుడు ఆడుచూ పాడుచూ లోకానికి అతీతంగా అంటే ఆనందంతో అన్నమాట అది వివసులమై తిరిగెదము. అట్టి అలౌకికమైనటువంటి స్థితిని కల్పించు తండ్రి అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఇది కవిగారి గురించే. అయితే మనమందరం కూడా భక్తులమే కాబట్టి సాయిరాం, అందుకని అట్లా మనకి కూడా అనుసంధానం చేస్తూ చెప్తున్నానమ్మా. తదుపరి శ్లోకం. భూతాన్యేతాని భూతాత్మకమపి సకలం పక్షిమత్స్యాన్ మృగాదీన్ మర్త్యాన్ మిత్రాణి శత్రూనపి యమితమతిస్త్వన్మయా జ్ఞానమాని త్వత్సేవాయాం హి సిద్ధ్యేన్మమ తవ కృపయా భక్తిదార్ఢ్యం విరాగః త్వత్తత్వస్యావబోధో అపి చ భువనపతే యత్నభేదం వినైవ. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. స్వామి, ఈ పంచమహాభూతములన్నీను నీ రూపములే. ఈ దృశ్యమాన ప్రపంచమంతయు నీ ప్రతిబింబమే. అనగా పక్షులు, చేపలు, మృగాదులు, మానవులు, మిత్రులు, శత్రువులు మొదలగు భేదములతో నిండిన ఈ జగత్తంతయు నీ ప్రతిరూపమే. ఇంద్రియ నిగ్రహముతో నిన్ను సేవింపగా నీ అనుగ్రహము వలననే నీ సేవా భాగ్యం నాకు సిద్ధించును. ఆ విధముగానే నాలో భక్తి దృఢపడును, వైరాగ్య భావన పెంపొందును. అప్పుడు అప్రయత్నముగానే నీ తత్వజ్ఞానము నాకు అవగతమగును తండ్రి అని. పంచమహాభూతాలన్నీ కూడా
ఆ యొక్క పరమాత్ముడి రూపాలే. దృశ్యమాన ప్రపంచమంతా కూడా ఆయన ప్రతిబింబమే కదా, అందరం ఆత్మస్వరూపులమే కదా అట. అనగా పక్షులు, చేపలు, మృగాదులు, మానవులు, మిత్రులు, శత్రువులు మొదలగు భేదములతో నిండినటువంటి ఈ జగత్తంతా కూడా ఆ పరమాత్ముని ప్రతిరూపమే. ఇంద్రియ నిగ్రహంతో నిన్ను సేవిస్తే నీ అనుగ్రహం వలన మాత్రమే నీ సేవాభాగ్యం మాకు సిద్ధిస్తుంది తండ్రి. ఆ విధంగా క్రమశః మాలో భక్తి దృఢపడుతుంది, వైరాగ్య భావన పెంపొందుతుంది. అప్పుడు అప్రయత్నముగానే ఎప్పుడైతే వివేక వైరాగ్యాలు కలుగుతాయో అప్పుడు అప్రయత్నంగానే ఆ యొక్క తత్వజ్ఞానం మనకి అవగతమవుతుంది అన్నట్లుగా. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. नो मुह्यन् क्षुद्रुडाद्यैर्भवसरणिभवैस्वन्निलीनाशयत्वात् चिन्ता सातत्यशाली निमिषलवमपि त्वत्पदादप्रकम्पः। इष्टानिष्टेषु तुष्टिव्यसनविरहितो मायिकत्वावबोधात् ज्योत्स्नाभिस्त्वन्नखेन्दोरधिकशिशिरितेनात्मना సంచరేయం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. భగవన్, మనస్సును నీ యందు లగ్నము చేసినందువలన సంసార మార్గమున కలుగు ఆకలి దప్పులు మొదలైనవి ఏవి నన్ను బాధింపవు. అందువలన ఎల్లప్పుడూ నిన్నే స్మరించుచు నిమిషలేశమైన నీ పాదసేవ చేయకుండా ఉండను తండ్రి. ఈ ప్రపంచమంతయు మాయా అనుభావం ఏర్పడినందువలన ఇష్ట వస్తువుల వలన సంతోషము, ఇష్టము లేని వాటి వలన ద్వేషమును కలుగవు. నీ సాన్నిధ్యమున నీ కాలిగోళ్ల కాంతుల నడి చంద్రకిరణములు ప్రసరించుటచే నా మనస్సు చల్లబడును. అప్పుడు నేను సంతోషముతో సంచరించదను తండ్రి అని మనస్సును ఆ యొక్క భగవంతుడి యందు లగ్నం చేసినందువలన మనకి ఈ యొక్క సంసార మార్గంలో లౌకికంలో కలిగేటువంటి ఆకలి దప్పులు మొదలైనవి ఏవి కూడా బాధింపవు. కలగవని ఎవరు చెప్పరు. మన కర్మలు, మన విషయవాసనలు మనకు ఉంటాయి. అవి క్షయం కావటానికి అన్నట్లుగా ఈ ఆరాధనలు అవి ఉపకరిస్తాయి. పెద్ద పెను తుఫాను ఉంటే చిన్న గాలి తుంపరులతో పోగొట్టేటువంటి భాగ్యాన్ని మనకి ఆ భగవంతుడు, అంటే అంతటి పెద్ద పెను తుఫాన్ని గాలి తుంపరలతో పోగొడతాడు. ఎప్పుడు? మనలో భక్తి పెంపొందినప్పుడు. అట్లా మనస్సును భగవంతుడి యందు లగ్నం చేస్తే సంసార మార్గంలో కలిగేటువంటి ఆకలి దప్పులు ఏవి బాధించవు. అందువలన ఎల్లప్పుడూ భగవంతుణ్ణే నిమిషమైనా వదలకుండా పాదసేవ చేయకుండా ఉండను నేను. ఈ ప్రపంచమంతా కూడా మాయా అనుభావం ఏర్పడినందువలన ఇష్ట వస్తువుల వలన సంతోషం, ఇష్టము లేని వాటి వలన ద్వేషము కూడా కలగవు. అంటే అక్కడ ద్వంద్వ ప్రకృతి నశిస్తోందన్నమాట. అట్లా భగవంతుడి సాన్నిధ్యమున ఆ యొక్క భగవంతుడి కాలిగోళ్ల కాంతుల నడి చంద్రకిరణములు ప్రసరించుట వలన నా మనస్సు చల్లబడును. అప్పుడు నేను సంతోషంతో సంచరించెదను అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. భూతేష్వేషు త్వదైక్య స్మృతి సమధిగతౌ నాధికారోధునా చేత్ త్వత్ప్రేమ త్వత్కమైత్రీ జడమతిషు కృపాడ్వీట్సు భూయాదుపేక్ష అర్చాయాం వా సమర్చా కుతుక మురుతర శ్రద్ధయా వర్ధతాం మే త్వత్సంసేవి తథాపి ద్రుతముపలభతే భక్తలోకోత్తమా త్వం.
శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. స్వామి, సమస్త ప్రాణులు నీ రూపములే అను జ్ఞానము పొందుటకు ఈ జన్మయందు నేను యోగ్యుడను కానిచో నీ యందు ప్రేమ, నీ భక్తుల యందు స్నేహం, మూఢజనుల యందు దయ, శత్రువులను ఉపేక్షించుట అనునవి అయినను నాకు కలుగునట్లు చేయుము. నిన్ను మిక్కిలి శ్రద్ధతో అర్చించునట్లుగను ఆ అర్చన దినదినాభివృద్ధి చెందునట్లుగను చేయుము. ఈ విధముగా నిన్ను సేవించుచున్నందు వలన నీ భక్తులలో శ్రేష్ఠుడనగునట్లు నన్ను అనుగ్రహించు తండ్రి అని. సమస్త ప్రాణులు కూడా ఆ యొక్క భగవంతుడి రూపమే అనేటువంటి జ్ఞానాన్ని పొందటానికి ఈ జన్మలో యోగ్యుడిని కావునో కాను నీ యందు ప్రేమ పోని అవి కాకపోతే కనుక, అంతటి జ్ఞానం కనుక నాకు లేకపోతే నీ యందు ప్రేమ, భగవంతుడి యందు ప్రేమ ప్లస్ భగవద్భక్తులతో స్నేహం, మూఢజనుల యందు దయ, అది అంతేగాని అంటే శత్రుత్వాలు అవి కూడా వదులుకోవాలన్నట్లుగా. మూఢజనుల యందు దయ, శత్రువులని ఉపేక్షించుట, దెబ్బకి దెబ్బ తీయాలనుకోకుండా ఉపేక్షించుట అనునవి అయినా కనీసం అవైనా నాకు కలుగునట్లు చేయి తండ్రి అని నిన్ను మిక్కిలి శ్రద్ధతో అర్చించునట్లుగాను ఆ అర్చన దినదినాభివృద్ధి చెందునట్లుగాను చేయు తండ్రి. ఈ విధముగా నిన్ను సేవించుచున్నందువలన నీ భక్తులలో శ్రేష్ఠుడనగునట్లు నన్ను అనుగ్రహించుము తండ్రి అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఆవృత్య త్వత్స్వరూపం క్షితిజలమరుదాధ్యాత్మనా వీక్షిపంతి జీవాన్ భూయిష్ఠకర్మావళి వివసగతీన్ దుఃఖజాలే క్షిపంతి త్వన్మాయామాభిభూన్మామయి భువనపతే కల్పతే తత్ప్రశాంత్యై త్వత్పాదే భక్తిరేవేత్యవదదయి విభో సిద్ధయోగీ ప్రబుద్ధః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, నీ మాయా ప్రభావమునకు లోనైన మానవులు నీ స్వరూపమును గుర్తింపలేకున్నారు. నీ మాయ పాంచభౌతికములైన వస్తువుల రూపములో వారిని మోహపరవశులను చేయుచున్నది. అట్లే అనేక కర్మలు చేయుచు కర్మ ఫలితములను అనుభవించుచు అస్వతంత్రులై ఉన్న జీవులకు అది దుఃఖమును కలిగించును. అట్టి నీ మాయ నుండి తప్పించుకొనుటకు భక్తియే పరమసాధనమని ప్రబుద్ధుడైన సిద్ధయోగి యొక్క ఉపదేశముల వలన తెలుసుకొంటిని అని. మాయా ప్రభావానికి ఇప్పుడు మాయను కలిగించేది, మాయను తొలగించేది కూడా భగవంతుడే అని మనం చెప్పుకున్నాం. అట్లా ఎప్పుడు తొలగిస్తాడు అంటే భక్తి ఉంటే మాయ తొలగుతుంది, భక్తి లేకపోతే మాయ కమ్మేస్తుంది అన్నట్లుగా. మళ్ళీ ఆ మాయే కొన్ని మంచి విషయాలకి కూడా భగవంతుడు ఉపయోగిస్తూ ఉంటాడు కదా. అయితే మాయా ప్రభావమునకు లోనైనటువంటి మానవులు ఆ యొక్క భగవంతుడి యొక్క స్వరూపాన్ని గుర్తించలేకున్నారు. పాంచభౌతికములైన వస్తువుల రూపంలో ఈ భగవంతుడి యొక్క మాయ జీవులని మోహపరవశులను చేస్తూ ఉన్నది. అట్లే అనేక కర్మలను చేయుచు కర్మ ఫలితములను అనుభవించుచు అస్వతంత్రులై ఉన్నటువంటి జీవులకదేమో దుఃఖాన్ని కలిగిస్తోంది. అట్టి మాయ నుండి తప్పించుకొనుటకు భక్తియే పరమసాధనమని సిద్ధయోగి యొక్క ఉపదేశముల వలన తెలుసుకున్నారుట అని చెప్తున్నారు. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. దుఃఖాన్యాలోక్య జంతుష్వలముదిత వివేకోహమాచార్యవర్యాత్ లబ్ధ్వా త్వద్రూపతత్వం గుణచరిత కథాద్యుద్భవద్భక్తి భూమా మాయామేనాం తరిత్వా పరమసుఖమయే త్వత్పదే మోదితా హే
तस्यायं पूर्वरङ्गः पवनपुरपते नाशया शेषरोगान्. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. స్వామి, ప్రాణులన్నియును దుఃఖములను అనుభవించుట చూచి ఈ లోకమంతయు శోకమయమే అని గ్రహించితిని తండ్రి. కావున ఉత్తమ గురువులను ఆశ్రయించి సేవించినచో వారి అనుగ్రహము వలన నీ స్వరూపతత్వం బోధపడును. అది నీ గుణములను గూర్చియు లీలామయములైన నీ కథలను గురించియు వినుట వలన నీ యందు భక్తి కలుగును. అంతట ఈ మాయ నుండి బయటపడి పరమ సుఖమయములైన నీ పాదపద్మములను ఆశ్రయించి ఆనందింతును. ఈ నా ప్రయత్న పరంపర అంతయును ఆ సాధనలకు పూర్వరంగము కావున ఓ గురువాయూరప్ప, నా సమస్త రోగములను తొలగింపుము తండ్రి అని. ప్రాణులన్నీ కూడా దుఃఖాలను అనుభవించటం చూచి ఈ లోకమంతా శోకమయమే అని గ్రహించా తండ్రి. కాబట్టి ఉత్తమ గురువులను ఆశ్రయించి సేవించినచో ఆ గురువుల యొక్క అనుగ్రహం వలన ఆ భగవంతుడి యొక్క స్వరూపతత్వం బోధపడును. అది ఆ భగవంతుడి గుణాలని గూర్చి లీలామయములైన ఆయన కథలను గురించి వినుట వలన భక్తి కలుగుతుంది. అంతట ఈ మాయ నుండి బయటపడి పరమ సుఖమయములైన ఆ యొక్క భగవంతుడి పాదములను ఆశ్రయించి ఆనందించదము. ఈ ప్రయత్న పరంపర అంతయు కూడా ఆ సాధనలకి పూర్వరంగము. అది ముందుగా ఆ సాధనలన్నిటికీ కూడా ముందు చేయవలసినటువంటి పని అన్నమాట ఈ ప్రయత్నం అంతా కూడా. అది ఏ ప్రయత్నం? భగవంతుడి యొక్క గుణాలని గూర్చి ఆయన కథలను గూర్చి వినుట, చింతన చేయుట, అంటే అనన్య చింతనలాగా అన్నమాట. అట్లా అవన్నీ కూడా సాధనలకి ముందు ప్రణాళికలు అన్నట్లుగా. కావున ఓ గురువాయూరప్ప, మా సమస్త రోగములను తొలగింపుము తండ్రి అని భక్తి స్వరూప వర్ణనం మను 91వ దశకం సమాప్తం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీ నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోపాల, శ్రీమన్నారాయణ నారాయణ గోపాల, నారాయణ నారాయణ గోపాల, లక్ష్మీ నారాయణ నారాయణ గోపాల. శుభం భవతు.